హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటా లొకేషన్ మారిందని అనుకుంటున్నారా? ఇది మా అత్తగారి ఇల్లు అండి. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఈ ఇంటితో చాలా బాండింగ్ ఉంది. ఆల్మోస్ట్ 6 to 7 years ఇక్కడే ఉన్నామండి. సో రీసెంట్ గా ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ మీరు thumbnail చూస్తే మన వీడియో ఏంటని కొంచెం క్లారిటీ వచ్చి ఉంటది కదా, దాన్ని నేను ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాఖీ ఫెస్టివల్ రోజు అండి. మా కన్నయ్యకి ఒక అక్క ఒక సిస్టర్ అంటే చెల్లి ఉన్నారనమాట. తిను అక్క అన్నమాట, మహిత దాని పేరు. సో ఇక్కడ రాఖీ రిచువల్స్ అన్ని జరుగుతున్నాయి అన్నమాట. వీళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉందండి. ఎందుకంటే బాగా కలిసి ఉన్నారు చిన్నప్పటి నుంచి కూడా. అంటే కింద అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, మేము పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం అనమాట. మా పైన సెకండ్ ఫ్లోర్ లో మహిత వాళ్ళు అంటే కన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారనమాట. సో అలా చాలా ఇయర్స్ ఇంకా దగ్గరగా ఉన్నారనమాట. చాలా మంచి బాండింగ్ అసలు. స్వీట్ పెడుతున్నాడు చక్కగా. చక్కగా వాళ్ళ అక్క రాఖీ కట్టేస్తుందండి వాళ్ళ తమ్ముడికి. ఎదురు చాలా మంది ఉన్నారండి. మా అత్తయ్య, మా తోడుకోళ్ళు, మామయ్య, మా చిన్న పిల్లలు, రోడ్లో చిన్న పిల్లలందరూ ఉన్నారనమాట. బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు వాళ్ళ అక్క దగ్గర. వాళ్ళ అక్కని దీవించవే అంటే ప్రేయర్ చేసిందండి కళ్ళు మూసుకొని. ఏం ప్రేయర్ చేసామంటే జీరత్ బాగా చదువుకోవాలని చేసిందంట. సష్మిత్ నిక్ నేమ్ అండి జీరత్ వచ్చి. సో ఇప్పుడు మా వైరల్ వైఆర్ రాబోతుంది అనమాట, అంటే కన్నయ్య వాళ్ళ చెల్లి. సో దాన్ని మనం హ్యాండిల్ చేయలేము, వాళ్ళ అమ్మ రావాల్సిందే. అంటే చిన్నపిల్ల కదండి, వాళ్ళ పేరెంట్స్ లేకపోతే చక్కగా ఉండిద్ది మా దగ్గర. వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారంటే మాత్రం ఇంకా దానికి వాళ్ళు ఉండాల్సిందే. చిన్నప్పుడు చక్కగా డైలీ వెళ్ళి ఆడించుకుంటూ ఉండేవాళ్ళం అండి. మా ఇంట్లో ఇంకా లాస్ట్ బుడ్డిది అదే అన్నమాట ప్రస్తుతానికి. అంటే మా హస్బెండ్ ఫ్యామిలీ తరపు. వాళ్ళ అమ్మ చూడండి వీడియోలో చక్కగా పడాలి కూతురు అని అన్ని తుడుస్తుంది అనమాట నీట్ గా. యాక్చువల్లీ చాక్లెట్స్ తెప్పించింది తనే, సో అందరికి చాక్లెట్స్ ఇచ్చింది. తను మా తోడుకోళ్ళండి, మా వైరల్ వయ్యారు వాళ్ళ మమ్మీ. స్వీట్ పెట్టదంట. చిన్నపిల్లలతో చాలా కష్టం అండి ఇలాంటి చేయించాలంటే, కానీ తప్పదు, మెమరీస్. దీనికన్నా లాస్ట్ ఇయర్ వీడియో ఉందండి, చాలా చిన్న పిల్ల అంటే మంత్స్ బేబీ అనమాట. ఇంకప్పుడు చక్కగా కూర్చొని చేయించుకుంది. నేను వీలైతే ఆ క్లిప్ 'యాడ్ చేస్తాను లాస్ట్ ఇయర్ది.
చాలా చక్కగా కూర్చొని కట్టించుకుంది లాస్ట్ ఇయర్. ఇప్పుడు గోల గోల చేసేస్తుంది మా వైరల్ వయ్యారి. డాన్స్ వేస్తుంది చూడండి చక్కగా. లాస్ట్ ఇయర్ గుడ్డిది కాబట్టి నేనే కట్టించానండి. ఇంక ఇప్పుడు మన వల్ల కాదు కాబట్టి ఇంక వాళ్ళ అమ్మని రంగంలో దించామన్నమాట. మా వాడు అబ్బా ఎప్పుడు కట్టిద్దిరా నాయన, చాక్లెట్ ఎప్పుడు ఓపెన్ చేసుకొని తిందామా అన్నట్టున్నాడండి. వెనక వాళ్ళ అక్క చిక్కలు గిల్లి మీద చిక్కలు గిల్లి పెట్టేస్తుంది. ఉంచుకోమ్మా చెల్లి రాఖీ గారు మీరు అది అట్లా దానికి అన్నం చెయ్యేదే కదా పెట్టమ్మా. అట్లనే కట్టించారు వాళ్ళ పెద్దనాన్న అయిపోయి చూస్తుంది ఆ పిల్ల. ఏందమ్మా తల్లి ఇంకా టైం ఉంది. 2 సంవత్సరాలు వచ్చాయా గుడికి? నువ్వు ఇవ్వకూడదు. 2 సంవత్సరాలు అప్పుడే తినకూడదు. సంవత్సరంన్నర వచ్చింది. అది కట్టినమ్మా అది అక్షింతలు చెల్లి మీద కొట్టు పెట్టాలిగా. చెల్లి కొట్టు పెట్టు, చెల్లి కొట్టు పెట్టు, కొట్టు పెట్టి పెట్టు. భలే పెడతాడు మా అబ్బాయి. నువ్వు కదుగుతున్నావు అమ్మాయి. మీ అమ్మాయి బొట్టు పెడుతున్నాడు. పెట్టలే పెట్టి సరే ఆగాలి. పెట్టు ఇప్పుడు పెట్టు పెట్టు పెట్టరా పెట్టు. సరేలే లేనొచ్చో అచ్చిందిలే చెల్లి అవతలే కూర్చో కూర్చో. అయ్యమ్మా ఇవే అయ్యి తీసుకొని అది చెల్లిని గాడ్ బ్లెస్ యూ అన్న. గాడ్ బ్లెస్ యూ అన్న. ఇద్దరు చెల్లి నల్ల కూర్చో తర్వాత తిందులేరా పిన్ని కూర్చోబెట్టుకో. పట్టుకో ఇది అట్లా ఎట్ట పట్టుకోనా పొట్ట మీద టేస్ట్ పొట్ట మీద అట్లయితే. ఇంక ఇవన్నీ చక్కగా లాస్ట్ ఇయర్ మెమరీస్ అండి. బుడ్డోది బుడ్డదా అండి మా వైరల్ అయ్యారి. ఈ వ్లాగ్ ఇక్కడ ఎండింగ్. సబ్స్క్రైబ్.